హాయ్ అండి. నా పేరు అశ్విన్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. సో, ఈరోజు నా మొదటి వ్లాగ్ ఈరోజు చేద్దాం అనుకున్నాను. సో, మొదటి వ్లాగ్ ఎక్కడ చేద్దామని డిసైడ్ అయిదామని ఆలోచిస్తుంటే నాకు అమీన్పూర్ లొకేషన్ ఏదైతే ఉందో దీనికన్నా ఇంకా బెస్ట్ ప్లేస్ నాకు చేయాలనిపించలేదు. ఎందుకంటే ఈ సైట్ ఇది పెద్ద ఉదాహరణకు చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్ లాగా. సో, అమీన్పూర్ అంత కరెక్ట్ ఎగ్జాంపుల్ నాకు దొరకలేదు. ఎందుకంటే అమీన్పూర్ చెరువు ఇది మన హైదరాబాద్ అవుట్‌స్కట్స్‌లో మనకి బిహెచ్ఈఎల్ చందానగర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆపోజిట్ సైడ్‌లో అమీన్పూర్ అన్నది అవుట్‌స్కట్స్‌లో ఉంటుంది. ఈ చెరువు చాలా పెద్ద చెరువు. దీంట్లో 2, 3 చెరువులు ఉండేవి. పెద్ద చెరువు, దెన్ కింగ్‌ఫిషర్ పాండ్ అని ఒకటి, ఇంకొకటి మనకి అవతల సైడ్ ఉంటుంది. సో, ఈ చెరువులు అన్నీ కలిపి ఉండేవి. ఎప్పుడైతే హ్యూమన్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిందో, మనుషులు స్వార్థపరులు కాబట్టి డెవలప్‌మెంట్ కోసమని నేచర్‌ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, ఈ డిస్ట్రక్షన్‌లో ఈ అమీన్పూర్ చెరువు అన్నది మెల్లమెల్లగా సైజ్ తగ్గిపోతూ దాన్ని ఇప్పుడు చిన్న సైజు ఒక చెరువు కూడా అనలేం, మనం పాండ్ లాగా తయారైంది. సో, ఈరోజు మనము ఈ లేక్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. అండ్ దీన్ని ఎలా ఈ లేక్ని చంపుతున్నారు, బేసికలీ ఇక్కడ జీవ వైవిధ్యం ఏదైతే బయోడైవర్సిటీ ఉందో అది ఎలా అంతరించిపోతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీని మూలాన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో, ఇది జస్ట్ నేను ఒక వన్ ఆఫ్ ది లేక్ అమీన్పూర్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా మన హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని లేక్స్ ఇంచుమించు ఇదే గతి ఇప్పుడు ప్రస్తుతానికి. సో, దీన్ని మనము ఇమీడియట్గా ఆపాలి. నేను నా బర్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు 2010 అంటే 14 ఇయర్స్ బ్యాక్ అమీన్పూర్లోనే నేను యాక్చువల్లీ వచ్చి నేను నా ఫస్ట్ బర్డింగ్ స్టార్ట్ చేశాను. సో, ఈ అమీన్పూర్ అనే లొకేషన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్స్ ఫస్ట్ బయో హెరిటేజ్ సైట్. నా వెనకాల ఉన్నది అమీన్పూర్ లేక్ అండి, చెరువు. సో, ఇక్కడ దీని అందం ఏంటంటే బేసికలీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్, ఇంకా లాట్ ఆఫ్ డక్స్, చిన్న చిన్న బర్డ్స్ అన్నీ చాలా ఉండేవి. ఈ లొకేషన్ ఎప్పుడూ అందరినీ సర్ప్రైజ్ చేసేది ఇన్ టర్మ్స్ ఆఫ్ బర్డ్ వేరియేషన్ ఏదైతే ఇక్కడ ఉందో. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్స్ అని చెప్పుకోవాలి మన హైదరాబాద్కి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బర్డింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ అమీర్పూర్ లొకేషన్ నుంచే వాళ్ళ ఫస్ట్ బర్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు యూజువల్లీ. ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి బర్డ్స్, అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా మనము ఇక్కడ ఫోటోగ్రాఫ్ చేయొచ్చు. ఈ లేక్ ఒకప్పుడు ఒక లేక్ అనేది ఎలా దాని ఉన్నత స్థాయి అంటే బేసికలీ దాని గ్లోరిఫైడ్ డేస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందన్నది మనకి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో, 14 ఇయర్స్ తర్వాత మన మనుషులము ఏదైతే మనం డెవలప్మెంట్ అనే మాటతోటి మనము నేచర్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ పోతామో, ఈ లేక్ కూడా అలానే సిస్టమేటిక్గా దీన్ని చంపడం జరుగుతుంది. బేసికలీ ఈ లేక్ చుట్టూ ఒకవేళ మనం చూసుకుంటే డిఫరెంట్ అపార్ట్మెంట్స్, వేరియస్ అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేసాయి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో, ఇది చూస్తే లేక్ చుట్టూ మీరు అన్ని డిఫరెంట్ అపార్ట్మెంట్స్ అన్ని సైడ్స్ నుంచి. ఈ లేక్ 2.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేదండి. ఈ చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఇంతకుముందు చెరువులాగానే ఉండేది. ఇప్పుడు మెల్లిమెల్లిగా దీన్ని క్లోజ్ చేసుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ లేక్ని మెల్లమెల్లగా కుదించి చిన్నగా చేసేస్తున్నారు. దీంతోటి ఏమవుతుందంటే బేసికలీ పక్షులు చాలా డిస్టర్బ్ అవుతున్నాయి, అండ్ ఇక్కడ రావడం మానేసాయి మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్. ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి ఇక్కడ ఫ్లెమింగోస్ వచ్చేవి, పెలికన్స్ వచ్చేవి, డిఫరెంట్ పెయింటెడ్ స్టోక్స్ కానీ డిఫరెంట్ బర్డ్స్ వచ్చేవి. ఇప్పుడు అవి లేవు మనకి. ఇక్కడ మనం చూసుకుంటే అవి లేవు. ఉట్టి మనకి కార్మరెంట్స్ అంటే నీటి కాకులు. ఇవి ఏంటంటే బేసికలీ పక్షులు నీళ్ళల్లో ఉన్న చేపల్ని తీసుకుని తింటూ ఉంటాయి. సో, ఈ పక్షులు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చెట్టు మీద చూసినా కానీ ఇవన్నీ కూడా కార్మరెంట్స్. ఇవి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇది మనం మాట్లాడుతున్నప్పుడే ఇది గ్రే హెరాన్ అన్నది ఎగురుకుంటూ మన సైడ్ మనం దగ్గరికి వస్తుంది. మీరు ఒకవేళ చూడగలిగితే. సో, ఈ గ్రే హెరాన్ అన్నది ఇది చాలా కామన్ కొంగ.
ఈ గ్రే హెరాన్ అనేది మనకి కామన్ కొంగ అనమాట. సో ఇది ప్రతి చెరువు దగ్గర ఉంటుంది. సో ఈ ఒక ఒక చెరువుని మనం ఎలా అయితే మన మనుషులం ఎలా సిస్టమాటిక్గా చంపగలం అన్నది అమీన్పూర్ ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణ. సో దీంట్లో చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ ఫ్రెష్ లేక్లో వదిలేస్తున్నారు. సో ఈ అపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి వచ్చే డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఈ అపార్ట్మెంట్స్లో వదిలేస్తున్నారు. ఇటుపక్క చూసుకుంటే ఇది మనకి వెనకాల ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ మనకి వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రబ్బర్ ఇండస్ట్రీ, కోకోకోలాది ఫ్యాక్టరీ ఉంది. దీని నుంచి వచ్చే వేస్ట్ కూడా ఈ నదిలో ఈ చెరువులో వదిలేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే ఈ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నది కలుషితం అయిపోతుంది. ఈ కలుషితం అవడంతో పక్షులు ఇక్కడికి రావడం మానేసాయి. చాలా ఇన్స్టెన్సెస్లో మనం చూసాము ఇక్కడ చేపలు కూడా చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక గ్రే హెరాన్ ఇక్కడ మాట్లాడుతుంటే ఇది నన్నే చూస్తుంది, రైట్, ఎగిరింది. ఓకే, సో నేను చెప్పేది ఈ అమీన్పూర్ ఎలా అయితే డిస్ట్రక్ట్ అవుతుందో, ఇక ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ కానివ్వండి, దీని నుంచి వచ్చే వ్యర్థం వేస్ట్ ఏదైతే ఉందో అది దాంతో ఈ లేక్ మెల్లిగా స్లోలీ చనిపోవడం జరుగుతుంది. సో అది కాకుండా ఇక్కడ ఉన్న మనుషులు, ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఫ్యాక్టరీ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళంతా ఈ లేక్ని ఒక పిక్నిక్ స్పాట్ లాగా వాడడం స్టార్ట్ చేశారు. సో ఈవినింగ్ అయ్యేసరికల్లా వేరియస్ అంటే చోట్ల నుంచి జనాలు వచ్చి ఇక్కడ మందు తాగడం, బేసికలీ తాగి ఇక్కడ అన్ని బాటిల్స్ పడేయడము, లేకపోతే ఇక్కడ వచ్చి రాళ్ళు విసరడము, పక్షుల మీద ఎగరగొట్టడము, ఇలాంటివన్నీ జరగడం స్టార్ట్ అయ్యాయి. సో దీంతో ఈ లేక్ అన్నది స్లోలీ మనకి ప్రాబ్లం అవడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చుట్టుపక్కల న్యాచురల్లీ అపార్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి డిఫరెంట్ రిలీజన్స్వి మనకి గుళ్ళు, చర్చ్ కానివ్వండి, మసీద్ కానివ్వండి, ఇవన్నీ మల్టిపల్ వస్తాయి బేసిస్ ఆఫ్ మన రిలీజన్ బట్టి. ఇక్కడ దీంతో లౌడ్ స్పీకర్స్ పెట్టడము, లౌడ్ స్పీకర్స్ పెట్టి దాన్ని మనకి కంటిన్యూస్గా ప్లే చేయడము. సో ఈ అమీన్పూర్ లేక్లో అండి మనకి వేరియస్ బర్డ్స్ ఉండేవి. ఇప్పుడు నేను వచ్చాను యాక్చువల్లీ, నేను కూడా ఆల్మోస్ట్ 1 year పైన అయింది ఇక్కడికి వచ్చి. సో వచ్చి దీని కరెంట్ సిచ్యువేషన్ చూస్తే నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియా అంతా కూడా డిస్ట్రక్ట్ అయిపోయి, ఈ వాకింగ్ పాత్ ఏదైతే ఉందో ఇవంతా కూడా మనకి ప్లాస్టిక్ వాటర్, మనకి బియర్ బాటిల్స్ ఇవన్నీ ఉండి ఇరగొట్టేసి దాన్ని నానా రచ్చ చేశారండి ఇక్కడ. సో బేసికలీ ఇదొక ప్రాబ్లం ఇక్కడ. పూర్లో ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు ఉండేవి. ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఇండియన్ ఈగల్ ఔల్ అనే ఒక స్పెసిఫిక్ ఔల్ది రెసిడెన్షియల్ స్పాట్ అనమాట. ఇది అక్కడ రెసిడెంట్ బర్డ్. అలాంటిది డెవలప్మెంట్ పేరు మీద ఇది అన్నీ కూడా రాళ్ళు ఇరగొట్టేసి మొత్తం లొకేషన్ని డిస్ట్రక్ట్ చేసేసారు. సో ఇది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అక్కడ అసలు కొండ ఉందన్నది కూడా ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనబడవు. అంటే ఇది లేక్లో ఇది చూసుకుంటే గుర్రపు డెక్కలు ఇవన్నీ కూడా మెల్లిగా ఫామ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఇది మెల్లిమెల్లిగా లేక్ని కవర్ చేసేస్తుంది. ఇంతకుముందు కూడా ఒక 4-5 ఏళ్ల క్రితం మొత్తం లేక్ అంతా ఈ గుర్రపు డెక్కలతో నిండిపోయింది అనమాట. సో దీని మూలాన ఏమవుతుందంటే పక్షులు ఇక్కడ రాలేవు. వచ్చి మన చేపలను తినాలన్నా, ఏం చేయాలన్నా కానీ, హంటింగ్ చేయాలన్నా కానీ ఇది ఇక్కడ పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడ ఏమీ చేయలేరు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందాక మీకు చెప్పినట్టు కొంగ, ఇది గ్రే హెరాన్ అండి ఎగురుతున్నది. ఈ గ్రే హెరాన్ ఏంటంటే మనకి ఒడ్డున కూర్చుని చాలాసేపు అట్లా వెయిట్ చేసి, మనకి చిన్నప్పుడు కొంగ ఏవైతే కథలు విన్నాం మనము, అలా వెయిట్ చేసి చేప రాగానే దాన్ని ఇమీడియట్గా పట్టుకొని తినేస్తుంది. ఇప్పుడు ఒకవేళ చూస్తే అది కదలకుండా అలా ఒక లొకేషన్లో ఉంటుంది. ఒకవేళ చేప రాగానే దాన్ని పట్టుకుని తినడం దాన్ని హంటింగ్ స్టైల్. ఇదండి ఇక్కడ ఇంకో గ్రే హెరాన్ ఎగురుతుంది, మీకు కనిపించిందా? గ్రే హెరాన్ ఎగురుతుంది. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బేసికలీ ఎంక్రోచ్మెంట్. మనకేంటంటే మనం మనుషులము మన స్వార్థంతో ఏమవుతుందంటే సమ్మర్లో నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో లేక్లో స్లోగా ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఈ మార్కింగ్స్ చేసుకుని ప్లాట్స్ చేసి
రైట్. సో ఇలా ఈ రాళ్ళన్నీ వేసి దీన్ని మెల్లిగా కబ్జా చేస్తారు. దెన్ మళ్ళీ ఎప్పుడైతే మనకు వానాకాలం వస్తుందో నేచర్ని ఎవరు ఆపలేరు కాబట్టి వాన నీళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ పెరగడంతో ఇవన్నీ మళ్ళీ మునిగిపోతాయి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ నీళ్ళ మధ్యలో ఒక హట్ కనిపిస్తుందా? ఈ హట్ అన్నది ఇక్కడ ఎవరో వేశారు, అంటే మేబీ చేపలు పట్టేవాళ్ళు ఎవరో ఒకరు, రైట్. సో చూడండి, ఒక కార్మరెంట్ నీళ్ళలోంచి ఇప్పుడే వచ్చి వింగ్స్ని ఎండబెట్టుకుంటుంది. సో అది అలా ఆ పొజిషన్లో ఒక 10-15 నిమిషాలు ఉండి ఆ వింగ్స్ని మొత్తం ఎండబెట్టుకుంటుంది అనమాట, రైట్. ఇక్కడ ఇంకొక కార్మరెంట్ కూడా అలానే ఉంది. సో ఈ రాళ్ళన్నిటి మీద ఈ కార్మరెంట్స్ ఏంటంటే నీళ్ళలో దిగి చేపలు పట్టుకొని తర్వాత రెస్ట్ తీసుకుంటాయి. చూడండి, ఈ కార్మరెంట్ వింగ్స్ డ్రై చేసుకుంటుంది, రైట్. సో ఇది ఒక కొంగ మళ్ళీ ఎగురుకుంటూ ఇటు వస్తుంది, రైట్. నా సైడ్ తిరిగింది. ఈ కొంగలు, ఈ నీటి కాకులు తప్ప మనకి ఇక్కడ ఇంకేమీ కనబడట్లేదు లేక్లో. ఈ టైంలో ఏంటంటే వింటర్ కాబట్టి, వింటర్ ఎండింగ్ కాబట్టి యూజువల్లీ వింటర్లో చాలా మైగ్రెంట్ బర్డ్స్ యాక్చువల్లీ అమీన్పూర్కి వచ్చేవి ఇంతకుముందు. సో ఈ ప్లేస్లో మనకి డిఫరెంట్ రకాలు, అంటే ఫ్లెమింగోస్ ఇంతకుముందు ఇక్కడ 400-500 ఫ్లెమింగోస్ ఇక్కడికి వచ్చేవి. వచ్చి మొత్తం వింటర్ అంతా ఇక్కడ ఉండేవి, రైట్. తర్వాత పెయింటెడ్ స్టాక్స్ ఏవైతే కలర్ఫుల్గా పింక్, రెడ్ అన్ని కలర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం వింటర్ అంతా ఇక్కడ స్పెండ్ చేసేవన్నమాట. చాలా రకాల బాతులు, డక్స్ లైక్ నార్దర్న్ షావలర్స్ కానివ్వండి, స్పాట్ బిల్డ్ డక్స్ కానివ్వండి, లెసర్ విజిలింగ్ డక్స్ కానివ్వండి, గర్గనే, తర్వాత మనకి లిటిల్ గ్రీబ్స్ కానివ్వండి, వేరియస్ టైప్స్ ఆఫ్ మనకి బాతులు ఇక్కడ వచ్చేవన్నమాట. సో ఈ నీళ్ళన్నీ చూసుకున్నట్టయితే మనకి ఈ నీళ్ళల్లో మొత్తం పక్షులే ఉండేవి. డిఫరెంట్ పక్షులు ఈ నీళ్ళల్లో తిరుగుతూ మంచిగా ఆహ్లాదకరంగా ఉండేది. దీన్ని మనకి ఫస్ట్ బయోహెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేయడానికి కారణం కూడా ఇక్కడ కనిపించే పక్షులు. సో ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ టు అబౌట్ 250+ బర్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ లొకేషన్లో. 250+ బర్డ్స్ ఇక్కడ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ దీని మూలాన మనకి ఈ లొకేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ తెలంగాణ గవర్నమెంట్ దీన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేసింది. సో ఇది భారతదేశంలోనే ఫస్ట్ బయోడైవర్సిటీ సైట్ అనమాట. సో ఇలాంటి సైట్ని మనము ప్రొటెక్ట్ చేయలేకుండా దీన్ని మనము కబ్జాల ద్వారా కానివ్వండి, లేకపోతే మన స్వార్థంతో కానివ్వండి, దీన్ని మొత్తం డిస్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇలా మనం ఒకవేళ చూసుకుంటట్టయితే ఇక్కడ వెనకాల జూమ్ చేస్తే ఇక్కడ చూడండి, పెద్ద అపార్ట్మెంట్స్, రైట్. 20 floors 30 floors, ఫైన్, డెవలప్మెంట్ అన్నది అవసరము. కానీ ఇలా మనము ప్రకృతి డిస్ట్రాయ్ చేసుకుని మనము డెవలప్మెంట్ చేసుకుంటే రేపు పొద్దున జనరేషన్స్కి ఇట్స్ నాట్ ఎ గుడ్ మెసేజ్. సో ఈ లేక్లో అండి ఎక్సెసివ్ ఫిషింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీని దగ్గర ఎందుకైతే మనకి మైగ్రేటరీ బర్డ్స్ రావట్లేదు అన్నది దానికి ఉదాహరణ. ఈ లేక్లో చేపలు చాలా ఉంటాయి. బేసికలీ లోకల్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చేపలు, ఇవి చిన్న చేపల్ని వదిలి ఇక్కడ రోజు ఫిషింగ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఈరోజు టుడే సండే, సో వాళ్ళు ఏంటంటే రాత్రి నుంచే వలలేసి ఇక్కడ చేపల్ని పట్టుకోవడము అవి చేస్తారు. సో ఇక్కడ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే చుట్టుపక్కల లొకేషన్సే కాకుండా వేరియస్ హైదరాబాద్ లొకేషన్స్ నుంచి ఇక్కడ జనాలు వచ్చి చేపల్ని హోల్సేల్లో కొంటారు. సో ఈ ఎక్సెసివ్ ఫిషింగ్ మూలాన కూడా ఏమవుతుందంటే ఇక్కడ పక్షులకి ఆహారం అన్నది కొంచెము దొరకట్లేదు. ఎందుకంటే వలలేసి ఎక్కడెక్కడ దాన్ని బ్లాక్ చేసేస్తున్నారు, రైట్. ఇంకొకటి వలల్లో చిక్కుకొని చాలా మటుకు పక్షులు, చిన్న పక్షులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో లోకల్గా వీళ్ళు ఏంటంటే ఈ పక్షులు వచ్చి చేపలు తినకుండా మధ్యలో బాణాసంచా కాల్చడం, అంటే క్రాకర్స్ పేల్చడం కానివ్వండి, ఇలా వేరియస్ డప్పులు వాయించి ఇలా పక్షుల్ని ఎగరగొట్టడం కూడా చేసేవారు. సో దీంతో ఏమయ్యేదంటే పక్షులు
వచ్చి ఇక్కడ ఉండాలంటే కూడా చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఇంకొకటి ఇక్కడ తేజ్‌దీప్ కౌర్ మేడం ఉండేవారు ఇంతకుముందు ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆవిడ దీనికి యాక్చువల్లీ బయో హెరిటేజ్ సైట్ చేయడానికి చాలా కృషి చేసి ఆవిడ అప్పుడు సర్వీస్‌లో ఉండేవారు కాబట్టి ఆవిడ ఇన్‌ఫ్లుయెన్స్ వల్లనో ఇంకేదన్నా కానియండి దీన్ని లొకేషన్‌ని ప్రొటెక్ట్ చేసి ఈ బయో హెరిటేజ్ సైట్ అనేది చేయడం జరిగింది. కానీ ఆవిడ ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో తర్వాత ఇక్కడ ఎవరు దీన్ని చూసుకునే వాళ్ళు లేరు. సో కాబట్టి అప్పటి నుంచి ఈ కబ్జాలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే అమీన్పూర్‌లో వాటర్ ప్లాంట్స్. ఈ నీళ్ళని మొత్తము చుట్టూ పుట్టగొడుగుల్లాగా వేరియస్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి వాటర్ అంతా దీని నుంచి పంప్ చేసుకొని ఈ పొల్యూటెడ్ వాటర్‌ని మనకి బాటిల్స్‌లో పోసి 25 లీటర్స్ గానీ, 1 లీటర్ బాటిల్స్‌లో పోసి మనకి అమ్మేస్తారు. సో కొని తెచ్చుకోవడం ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇలానే అయితుంది. ఈరోజు నేను ఇక్కడికి బర్డింగ్ చేద్దామని వచ్చాను. పొద్దున్న ఈరోజు కొంచెం లేవడం లేట్ అవ్వడంతోటి కొంచెం లేట్‌గా వచ్చాను. సో ఎప్పుడైతే నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నానో అమీన్పూర్ ఈజ్ అ రైట్ ఎగ్జాంపుల్ అని మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను ఈ వ్లాగ్ నా మొదటి వ్లాగ్ ఏదైతే ఉందో అమీన్పూర్ మీద చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వచ్చి ఫోటోగ్రఫీ చేద్దాం అనుకున్న నాకు ఏ పక్షులు ఇక్కడ కనబడట్లేదు కాబట్టి సో దీని ప్రస్తుత స్థితి కండిషన్ ఏదైతే ఉందో అది మీకు చూపించి దీంతోటి ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లేక్‌కి ఇంకొక థ్రెట్ ఏంటంటే బేసికలీ మనకి పక్షులు ఇక్కడ రాకపోవడానికి కారణం పౌచింగ్ యాక్టివిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. సో ఈ పక్షులు ఏవైతే ఉంటాయో కొంతమంది లోకల్ హంటర్స్ బేసికలీ వీళ్ళు ఇక్కడ హంటింగ్ ట్రాప్స్ కానివ్వండి ఇవి పెట్టి పక్షుల్ని పట్టుకొని ఇల్లీగల్గా వాటిని అమ్మడం స్టార్ట్ చేశారు. బేసికలీ ఇది క్విక్ మనీ అంటే ఏం పని చేయకుండా ఈజీగా వచ్చే మనీ కాబట్టి ఇలా వీళ్ళు పక్షుల్ని పట్టుకొని ముర్గి చౌక్ లాంటి ప్లేసెస్ కానీ వేరే ప్లేసెస్లో కానీ ఇవి తీసుకెళ్ళి వీటిని ఈ కలర్ఫుల్ పక్షుల్ని కానీ వీటిని అమ్ముకోవడం లేకపోతే వాటిని చంపి తినడం కానీ ఇవన్నీ చేయడం మూలాన కూడా ఇక్కడ పక్షులు క్వాంటిటీ తగ్గిపోయింది. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ కుక్కలు బేసికలీ ఇవి బాగుంటాయి కుక్కలు, గ్రామసింహాలు. కానీ దీని క్వాంటిటీ పెరగడం మూలాన పిల్లలు పెట్టి అవి పెద్దగా ఈ మల్టిపుల్ కుక్కలు అవ్వడం మూలాన ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ నీళ్ళ ఎడ్జ్కి వరకే వచ్చి ఇక్కడి నుంచి పక్షుల్ని పట్టుకోవడం, చేపల్ని పట్టుకోవడం ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆ పక్షుల్ని ఎగరగొట్టడము. అఫ్కోర్స్ వాటి నేచర్ ప్రకారం హంటింగ్ వాళ్ళ నేచర్ కాబట్టి అవి చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ కూర్చొని ఈ 2 చేపల్ని తింటున్నాయి, రైట్. దీన్ని చూస్తే ఈ నల్ల కుక్క దాన్ని చూడండి బోన్ ఉంది, ఇవి రెండింటి దగ్గర బోన్స్ ఉన్నాయి. సో అవి పట్టుకొని కూర్చొని ఇక్కడ తింటున్నాయి. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ చేపల వలలు బేసికలీ ఇక్కడ ఫిషింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వలలేసి చేపల్ని పడతారు. సో ప్రతిరోజు వలలేసి చేపల్ని పట్టి వాళ్ళు దాన్ని అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో. కానీ ఈ వలలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా చిరగడం స్టార్ట్ అవుతాయి. అవి వాళ్ళు తీయకుండా దాన్ని అలానే వదిలేస్తున్నారు లేక్లో. ఇలా వదిలేయడం మూలాన ప్రాబ్లం ఏమవుతుందంటే పక్షులు ఏవైతే ఉన్నాయో బాతులు కానివ్వండి, వేరే పెద్ద పెద్ద పక్షులు కానివ్వండి, కొంగలు ఏమైనా ఉన్నా కానీ ఇవి వాటిలో ఇరుక్కుని ఎగరలేక అక్కడే మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది, రైట్. సో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోకుంటే ఇక్కడ మనకి థర్మోకాల్ తోటి చిన్నగా వైట్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి, రైట్. సో ఇవన్నీ ఏంటంటే ఫిషింగ్ నెట్ వేసి వాళ్ళు నీళ్ళల్లో వదిలేశారు, ఎందుకంటే చేపల్ని వాళ్ళు పట్టుకోవడానికి. ఇవి వాళ్ళు మెల్లిగా బోట్లో వచ్చి వాళ్ళు దీన్ని చేపల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉన్నాయో నీళ్ళల్లో వదిలేసినవి ఇవి అన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోకపోవడం కానివ్వండి, లేకపోతే చిరిగిపోయాన్ని దాంట్లో నీళ్ళలోనే వదిలేయడం వలన పక్షులు చనిపోవడం జరుగుతుంది. ఇదండి, ఇది గ్రే హెరాన్ అంటే కొంగ అనమాట. ఇది ఇప్పుడే వచ్చి ఇక్కడ వాలింది. సో అది మెల్లిగా ఒడ్డున వచ్చే చేపల్ని పట్టుకొని తినడానికి ట్రై చేస్తుంది. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మొబైల్ కాబట్టి కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. సో దీని పేరు గ్రే హెరాన్. అలానే మనం ఒకవేళ చూసుకున్నట్టయితే ఇవన్నీ చూడండి, రాళ్ళ మీద అన్ని కార్మరెంట్స్, నీటి కాకులు వింగ్స్ డ్రై చేసుకుంటున్నాయి పొద్దున్నుంచి హంటింగ్ చేసి అవి. ఇది ఇక్కడ చూడండి ఒకనొక వైట్ పక్షి ఏదైతే ఉందో ఇది ఐబిస్ అంటారు దీన్ని.
బ్లాక్ హెడెడ్ ఐబిస్. సో దీన్ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి. చూడండి, ఇలా బియర్ బాటిల్స్ అవన్నీ తాగేసి సిగరెట్లు, బియరు అన్నీ ఇరక్కొట్టి ఈ గాజు పెంకులు ఎవరైనా నడిస్తే కూడా కాళ్ళలో గుచ్చుకుపోతాయి. ఇదండి, ఇలా చూడండి, ఇదంతా లొకేషన్. ఈ లోకల్స్ వీళ్ళంతా ఎవరైనా కానివ్వండి, ఇలా తాగేసి బియర్ బాటిల్స్ని వాటిని ఇట్లా విరిచి గాజు పెంకులు చూడండి చుట్టూ. వీళ్ళు సిగరెట్ తాగడం మూలాన దాన్ని సడన్గా ఆపడకపోవడం మూలాన చూడండి ఇలా గడ్డి కాలిపోతూ ఉంటుంది. చూడండి నల్ల నల్ల ప్యాచెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా గడ్డి కాలిపోయింది. ఇదేంటంటే యూజువలీ ఫైర్ యాక్సిడెంట్స్కి ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఈవెన్ మనకి ఫారెస్ట్లో కూడా చూస్తే ఇలా ఎవరైనా సిగరెట్ తాగి సరిగ్గా ఆపకుండా పడేస్తే ఇలానే ఫైర్ క్యాచ్ అయ్యి ఈ చుట్టూ ఉన్న గ్రాస్ ఏదైతే ఉందో అంతా కాలిపోతుంది. ఈ కాలిపోవడం వలన చిన్న చిన్న బుష్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న పక్షులు, ఇవన్నీ ఈ బుషెస్లోనే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఈ బుష్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటి నెస్ట్ ఏదైతే వాళ్ళ నెస్ట్ ఉంటుందో అది కూడా ఈ వీటిలోనే పెట్టుకుంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఎండిపోయిన చెట్లలాగా ఉంటాయి కాబట్టి. బట్ ఇలా కాల్చడం వలన చూడండి చుట్టుపక్కల అంతా మొత్తం కాలిపోయింది. ఈ డ్రై చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయాయి. దీని మూలాన మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఈ పక్షులన్నీ కూడా పాపం వాటికి నివసించే స్థావరం ఉండదు. ఒకప్పుడు ఇందులో బ్లూ ట్రోట్ అనే ఒక పక్షి, వింటర్ మైగ్రెంట్, ఇక్కడ ఉండేది. ఇప్పుడు చూడండి ఈ మొత్తం ఈ లొకేషన్ ప్లాస్టిక్ వ్యర్థంతో వీటితోటి ఎలా మొత్తం డిస్ట్రాక్ట్ చేసేసారు. ఇప్పుడు ఇంకా ఆ పక్షి ఇక్కడ కనబడట్లేదు. చూడండి చుట్టుపక్కలంతా చూడండి అంతా కాలిపోయింది. మంట, సిగరెట్ మూలాన కానీ ఎవరైనా అగ్గి పుల్లతోటి మంట పెట్టడం కానీ దీని మూలాన ఇక చుట్టుపక్కలంతా కూడా కాలిపోయి ఈ బుష్ బర్డ్స్ అనే వాటికి పెద్ద థ్రెట్గా ఫామ్ అయింది. ఈ ఏరియాలో ఇంతకుముందు ఇండియన్ పిట్ట అనే పక్షి, అంటే ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. హిందీలో దీన్ని నవరంగ్ అంటారు. అంటే 9 రంగులు ఉంటాయి పక్షిలో. అలాంటిది ఇక్కడ తిరుగుతూ ఉండేది. ఇదంతా కాల్చడం మూలాన ఇప్పుడు ఆ పిట్ట అనేది కూడా ఇక్కడ మనకి కనబడట్లేదు. మనుషులు అయితే స్వార్థపరులో ఒక చెరువుని సిస్టమేటిక్గా, అంటే బేసికలీ పథకం ప్రకారం ఎలా అయితే చంపగలుగుతాం అన్నది ఈ అమీన్పూర్ చెరువుని చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి ఇదంతా ఒకప్పుడు చెరువు ఒడ్డున పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఈ అన్నిటి డ్రైనేజ్ దీంట్లో ఇక్కడ చెరువులో కలిపేస్తారు. ఎందుకంటే అది ఈజియెస్ట్, మనిషి కష్టపడక్కర్లే కదా. కాబట్టి దీంట్లో మంచి కలిపేసి ఈ చెరువుని మొత్తం పాడు చేసేస్తున్నారు. ఆ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఫ్రెష్ వాటర్ మొత్తం ఇప్పుడు కలుషితం అయిపోతుంది. చూడండి చుట్టూ అపార్ట్మెంట్స్, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి అపార్ట్మెంట్స్, చుట్టూ అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. ఇంకొక విషయం ఏంటంటే విడ్డూరమైన విషయం, రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది ఇది. ఇక్కడ చెరువు దగ్గర చుట్టుపక్కల చెరువుని కబ్జా చేసి ప్లాట్స్ చేసి అమ్మేసిన వారు, కొన్నవారు, ఈ కొన్నవారంతా సీఎంకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సేయింగ్ దట్ ఇక్కడ ఈ చెరువు వాళ్ళ ప్లాట్స్ని కబ్జా చేస్తుందని. చాలా విడ్డూరంగా వాళ్ళ చెరువు మీద కంప్లైంట్ చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ చెరువు ఒడ్డున వాళ్ళు ప్లాట్స్ తీసుకుని ఇల్లు కట్టుకోవడం మూలాన ఈ చెరువు నీరు వానకి ఎప్పుడైనా పెద్ద పెద్ద వానలు పడ్డా చెరువు నిండినా ఆ నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి, కాలనీలోకి రావడం జరుగుతుంది. రైట్, ఎందుకంటే ఇది చెరువు ఒడ్డునే ఉంది. ఇదంతా చెరువు ఒకప్పుడు. బేసికలీ ఈ చెరువు నీళ్ళు ఎందుకు పెరుగుతున్నాయంటే దీని నుంచి అయితే అవుట్ఫ్లో ఉందో, రైట్, తూములు ఉంటాయి. బేసికలీ ఆ తూములు చుట్టుపక్కల ఉన్న ఏవైతే పొలాలు ఉన్నాయో వాటి కోసం అని ఒకప్పుడు కట్టడం జరిగింది. ఈ తూముల్ని మూసేసి, ఎందుకంటే ఇప్పుడు పొలాలు ఏవైతే ఉన్నాయో ఇది సిటీ డెవలప్ అయింది కాబట్టి, ఏరియా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ పొలాలన్నీ అమ్మేస్తున్నారు. సో ఆ పొలాలు అమ్మేసినప్పుడు ఏం చేశారంటే ఆ తూములు మూసేశారు. తూములు మూయడం మూలాన ఆ వాటర్ అవుట్ఫ్లో లేదు, ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో లేదు. దాని మూలాన ఈ చెరువు చుట్టుపక్కల ఉన్న ఏవైతే కాలనీస్ ఉన్నాయో అపార్ట్మెంట్స్ వాటిలో నీళ్ళు రావడం జరుగుతుంది. దీని మూలాన వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం ఏంటంటే చెరువు వాళ్ళ ప్లాట్స్ని కబ్జా చేసింది అని. సో ఇదొక వింత విషయం. సో చూసారు కదండి ఎలా అయితే అమీన్పూర్ లేక్ని సిస్టమేటిక్గా డిస్ట్రాయ్ చేస్తున్నారో. సో దీన్ని మనం ఎలా కాపాడుకోగలం?
ఇది నా థాట్స్ మాత్రమే. సో ఇదేం స్పెసిఫిక్ సైంటిఫిక్ రీజన్ అనేది కాదు. బేసికలీ సింపుల్ కామన్ సెన్స్. మనము మనిషి అనే వాడు ఏదైతే స్వార్థం ఉందో, ఈ స్వార్థాన్ని భవిష్యత్ తరాల కోసం కూడా ఆలోచించి దాన్ని కాపాడుకోవాలి. మన దగ్గర అయితే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో, ప్రకృతి ఇచ్చిన వనరులు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ మనం న్యాచురల్గా కాపాడుకోగలిగితే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. సో దీనికి మనం ఎన్ని చట్టాలు చేసినా, ఏం చేసినా మనిషి స్వభావం ఆర్ వాళ్ళ మైండ్ సెట్ మారకపోతే, మనం నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నేచర్ చాలా రివర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి భవిష్యత్ తరాలకి మంచిది కాదు. సో మనము మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్ ఇవేవైతే ఉంటాయో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నది ఇది మనకి ఫ్యూచర్కి కూడా పనికొచ్చేలాగా ఉండాలి. కానీ మనం వీటిని చంపుకొని అక్కడ మనం స్వార్థం కొద్దీ ఆ లేక్ని మొత్తం ప్లాట్స్ చేసుకొని అమ్మేసినా కానీ రైట్, రేపు పొద్దున గ్రౌండ్ వాటర్ లెవెల్ అన్నది ఉండదు. రైట్, ఈ లేక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చెరువులు మనకి హైదరాబాద్ చుట్టూ చాలా చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్ని మనము స్వార్థం కోసం దాన్ని కబ్జా చేసి స్థలాల్లాగా చేసి అమ్మేసుకునే బదులు వీటిని మనం కాపాడుకొని ఈ బయోడైవర్సిటీ ఏదైతే జీవ వైవిధ్యం ఉందో దీన్ని మనం కాపాడుకోవాలి.